పక్క రూమ్లో పాప ఆగకుండా అలాగే ఏడుస్తుంది. ఏంటి నీలవేణి? పాపతో పాటు వాళ్ళ అమ్మా నాన్న లేరా ఏంటి? ఉండుంటే పాపనింతసేపు అలాగే వదిలేస్తారా ఏంటి? అంటే వాళ్ళు లేరంటారా? ఏమో తెలీదు. ఒకసారి నేను వెళ్ళి చూసొస్తానుండు. సార్, తారక్ సార్, ఏంటి నీలవేణి? ఈ సమయంలో వాళ్ళ రూమ్లోకి వెళ్ళడం కరెక్టేనంటారా? నిజానికైతే వెళ్ళకూడదు. కానీ పాప అంతసేపు ఏడుస్తుందంటే విషయం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి చూసొస్తాను. నన్ను కూడా రమ్మంటారా? మరేం పర్వాలేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. జాగ్రత్త. డోంట్ వరీ, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, సరేనా? నీలవేణి, పవర్ ఆఫ్ అయినట్టుంది. టార్చ్ ఏమైనా ఉందా ఇక్కడ? ఏమండి, పాప గుక్క పెట్టి ఏడుస్తుంది, ఊరుక పెడదాం. ఏంటి, నేనేదో నీ మొగుడు అన్నట్టు, ఇదేదో నా కూతురు అన్నట్టు అమ్మ ప్రేమ ఒలకపోస్తున్నావు? ముందు మనం వచ్చిన పని అవ్వాలి. మన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, నువ్వు చూస్తూ ఉండు. పిల్లలంటే వాడికి ఇష్టం కాబట్టి ఖచ్చితంగా వాడు వస్తాడు. నీలవేణి, నేను వెళ్ళేసి వస్తాను, నువ్వు డోర్ వేసుకో. డోర్ తీసే ఉంది. పాప ఏడుపు వినిపిస్తుంది. పాప పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళినట్టు? ఇక్కడెవరూ కనిపించడం లేదే. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? హలో, చూసావా? మనం అనుకున్నట్టే వాడు వచ్చాడు. నువ్వు పాపని ఏడిపిస్తూ వాడికి దొరకకుండా తీసుకువెళ్ళు. ఈ లోపల నేను నా పని ఫినిష్ చేస్తాను. ఈ టైంలోనే కరెంటు పోయిందేంటి? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? అసలు ఏమై ఉంటుంది? పేరెంట్స్ రూమ్లో లేని సమయం చూసి పాపను ఎవరైనా కిడ్నాప్ చేస్తున్నారా? ఇప్పటి వరకు గుక్క తిప్పుకోకుండా ఏడ్చింది, ఇంతలోనే ఏడుపు ఎలా ఆగిపోయిందప్పా? హలో, ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ. పాప ఏడుపు ఆపేసినట్టుంది కదా. తారక్ సార్ ఏంటి ఇంకా రావడం లేదు? భర్తతో కలిసి స్వర్గ సుఖాలు చూద్దామని నువ్వొచ్చావు. బట్ ఒక కత్తిపోటుతో నిన్ను అసలైన స్వర్గానికి పంపిస్తాను.
సార్ వచ్చారా? ఈయనే నా హస్బెండ్. ఏయ్! 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 ఏయ్, ఈ రోజు నువ్వు నా చేతుల్లో చస్తావే. హలో ఎవరు? ఆగండి. హలో ఎవరు? ఎవరు నువ్వు? నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? చెప్పు, ఎవరు నువ్వు? నా పేరు అడ్రస్ నీకెందుకే? ఈ రోజు నువ్వు నా చేతుల్లో ఫినిష్.